ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ పుర ప్రజలకు, పోలీసు సోదరులకు, సోదరీమణులకు ఈ శవాల శివలింగేశ్వరరావు నమస్కారాలు. నా పేరులో శవం ఉన్నా నేను కొలిచేది శివుణ్ణి, మెచ్చేది సత్యాన్ని. ప్రజాక్షేమం కోసం, దేశక్షేమం కోసం ప్రాణాలర్పించే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎంతో గౌరవం. ఈ సభాముఖంగా పోలీసు సహోదరులకు మనవి చేసేది ఏమిటంటే, న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని పరిపాలించే మీరు ఏ స్వార్థపరుల వలలోనూ చిక్కకుండా ధైర్య సాహసాలతో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో పోలీసు సంక్షేమ నిధికి 2 లక్షల రూపాయల చెక్కును బహుమతిగా అందజేస్తున్నాను. శవాల శివలింగేశ్వరరావు గారి విశాల హృదయాన్ని అభినందిస్తూ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ఏమిటి కొంగ మొహంలో పెట్టా? ఏమయ్యా పార్ట్నరు, నీకేమైనా బుద్ధి ఉందా? పాతికే కాదు, పరకా కాదు, 2 లక్షల రూపాయలు పోలీసులకు విరాళంగా ఇస్తానంటున్నా, నీకు మతి లేదయ్యా? పార్ట్నరు, ఈ 2 లక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను అప్పనంగా ఇచ్చానుకుంటున్నావా? కాదా? ఇప్పుడు నేను ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో నగరంలోని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎక్కడే ఉంది. రహదారులన్నీ రాచపట్లయిపోయాయా? అక్కడ మన గోడౌన్స్ లోని 20 లక్షల స్మగుల్డ్ గూడ్స్ యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. పట్టుకునే నాథుడే లేడు. మన ఊళ్ళో ఏ మంచి జరగాలన్నా శివలింగేశ్వరరావు గారు ముందుంటారు, భూరి విరాళాలు ప్రకటిస్తారు. అంచేత ఈ మహా వ్యక్తికి అభినవ దానకర్ణ, అపర దానకర్ణ బిరుదివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపర దానకర్ణుడు కాదు, దగాకర్ణుడు అని బిరుదిస్తే ఇంకా బాగుంటుంది. పెద్దలందరూ క్షమించాలి. మా బాపూజీ అనాథ శరణాలయం యొక్క పాఠశాల భవన నిర్మాణానికి ఇదే శివలింగేశ్వరరావు గారు 6 నెలల క్రితం విరాళంగా 1 లక్ష రూపాయలకి చెక్కు ఇచ్చారు. ఏ చాలేదా లక్ష? చాలటం కాదండి, 6 నెలలుగా ఈ చెక్కు చెల్లటం లేదు. అంతేకాదు, రోజు ఈ పని మీద బ్యాంకుకు వెళుతుంటే వాళ్ళు నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే పర్వాలేదు, మమ్మల్ని దొంగలుగా చూస్తేనే ప్రమాదం. డెఫినెట్ గా ఏదో పొరపాటు జరుగుతుంది. సెక్రటరీ, అజయ్ గారు, మీకు కూడా డౌట్ ఉంటే చెప్పండి, క్యాష్ ఇస్తాను. నో, మీకు మాకున్న సంబంధం నాకు తెలియదా? అవుతాను గారు, సెక్రటరీస్ వల్ల ఈ పొరపాటు జరుగుతుంది. అందుకు క్షమార్పణ చెప్పుకుంటూ సభాముఖంగా ఆ చెక్కుకు బదులుగా క్యాష్ ఇస్తున్నాను. మహాప్రసాద్, మోగించండి రా ప్రణయ భేరి. మీకోసం ఎవరు వచ్చారు సార్? ఈ టైగర్ నాగరాజు దగ్గరికి వచ్చే వాళ్ళు నా కోసం రారా, వాళ్ళ కోసం, వాళ్ళ అవసరం కోసం వస్తారు. స్వాగతం, శవాలకు సుస్వాగతం. అబ్బా, ఇంటి పేరుతో వెళ్ళడం బొత్తిగా బాగోలేదయ్యా. మీరు అదృష్టవంతులు కాబట్టి ఆ ఇంటి పేరు తగిలింది. పీనుగులు, పెంటలు అంతగలేదు, సంతోషించండి. చూడు టైగరు, ఇంతకు మేము వచ్చిన విషయం ఏమిటంటే, మీ పేరు బయటికి రాకుండా నేను మర్డరో మానభంగమో చేసి పెట్టాలి, అంతే కదా? అక్షరాలా అంతే. అనాథ శరణాలయం అవుతాని 10 మందిలోనూ నా పరువు తీసి అవమానించాడు. వాణ్ణి, ఈ టైగర్ ని మరీ ఈగం చేయకండి. పోయి ఆ ముసలి పీనుగు నా మర్డర్ చేయాల్సింది. అది కాదయ్యా, తెల్లారులేస్తే వాడి కూతురు పెళ్లి కాకముందే శోభనం జరిగిపోవాలి. అది చూసి వాడు జీవితాంతం కుమిలి చావాలి. నిలయ విద్వాంసులు, మోగించండి కుమిలి కుమిలే భేరి. ఎవరు బాబు మీరు? నా పాదం భూమి మీద మోపగానే పచ్చని పెళ్లి పందిరంతా ఎడారిగా మారిపోయింది. ఘర్ ఘర్ కి తెలుసు ఈ టైగర్ నాగరాజు సంగతి. అలాగా, ఏమిటి బాబు ఇలా వచ్చారు? అనాథ శరణాలయం తప్ప ఆవగించంత ఆసరా లేని అనామకుడివి, అపర దానకర్ణుడైన శవాల శివలింగేశ్వరరావుని 10 మంది పెద్దల ముందు అవమానించి 1 లక్ష రూపాయల క్యాష్ పట్టుకుపోతావా? ఆయన ఇచ్చిన చెక్కు చెల్లలేదని చెప్పడానికి వెళ్ళాను గాని ఆయన అవమానించడానికి కాదు. చెల్లని చెక్కు కోసం నువ్వు హద్దులు మీరి ప్రవర్తిస్తే నీ కూతురు బతుకు చెల్లకుండా చేయడానికి నేనొచ్చాను. పెళ్లి కాకుండానే నీ కూతురికి శోభనం జరిగిపోద్ది.
దాని భర్తతో కాదు బే, నా రౌడీలతో. బాబు ఇది అన్యాయం బాబు. ఈ గోడ నా బిడ్డలు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. ఆరాణి రాసుకుని దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళిన నీ కూతురికి జరగబోయే ఆ అశుభ కార్యాన్ని కళ్ళారా చూడు. అమ్మా అమ్మా భారతి! అన్ని పులి బిడ్డ అంటే ఇంకా పని అయిపోతుంది బాబు. బాబు బాబు ఈ గోడ అమ్మా అమ్మా ఈ గోడ ఆపుచేయండి బాబు. బాబు అమ్మా మీ కళ్ళ ముందే ఇద్దరు గోడ దొరుకుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారా బాబు? స్వామి ఆర్తత్రాణపరాయణ తండ్రి, నీకు చేతులెత్తి మొక్కడం తప్ప శక్తి లేని వాడిని కరుణించు స్వామి, నా బిడ్డలు కాపాడు స్వామి. యోగ నిద్రలో ఉన్న భగవంతునికి భక్తుని నివేదన ఆవేదన వినిపించడానికి నీ ఆలయంలో ఈ జయగతులు కట్టారన్న పురాణ సత్యమే నిజమైతే రక్తం వచ్చే చేతులతో నిన్ను నిద్ర లేపుతున్నాను. లేవయ్యా నిద్ర లేవయ్యా. అధర్మం పెరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ధర్మ సంస్థాపనార్థం యుగ పురుషుడు అవతరిస్తారల్లా నీ గీతా శుక్లే నక్కి సత్యాలైతే రావయ్యా రావయ్యా రావయ్యా. అక్కడ గంటతో మొరపెట్టుకుంటే ఆదుకోవడానికి గంటతో వచ్చావా? నువ్వేమన్నా దేవుడివా? ఆలయంలో మోగిన ఘంటారావం విని మాధవుడే రానక్కర్లేదురా, మానవుడే చాలు. మానవత్వం చచ్చిన మీకు బుద్ధి చెప్పడానికి. మాకు భయపడి అందరూ తలుపులు మూసుకుని మూల కూర్చుంటే మా మీద రొమ్ము విరుచుకొస్తున్నావు. ఎవడా నువ్వు? మానవతల సౌశీల్యంతో ఆడుకునే మీలాంటి రౌడీలకు నెంబర్ 1 నిరుపేదల నిస్సహాయత మీద విశృంఖల నాట్యం చేసే ధనమదాంతులకు దుర్మార్గులకు గుణపాఠం నేర్పే నెంబర్ 1 నువ్వు అంతటి మగాడివా? నీ విషయం ఇప్పుడే తెలుస్తాం.
అమలాపురంలో 6 మర్డర్లు చేస్తే ఆంధ్రదేశం అంతా అల్లాడిపోయింది. మంగళగిరిలో మూకుమ్మడి మానభంగాలు చేస్తే మధ్యప్రదేశ్ వాళ్ళు మహారాష్ట్రం రాబాసని బతిమాలారు. కానీ మీరు ఈ రోజు నా పరువుని బీహార్ మురుక్కాలవల్లో కలిపేశారు. వాడు సామాన్యుడు కాదు సార్. వాడు రౌడీ నెంబర్ 1 లో ఉన్నాడు సార్. ఏం కూశారా? వాడి చేతిలో చావు దెబ్బలు తిన్న చాలక వాడికో బిల్డ్ కూడా ఇస్తున్నారా? వాడు రౌడీ నెంబర్ 1 అయితే నేను రౌడీ నెంబర్ 2నా? ఇదిగో టైగర్, ఆ నెంబర్లు కూడా ఏమిటయ్యా? మమ్మల్ని వేరే కొత్త రౌడీ నెంబర్ అయినా తెచ్చుకోమంటావా, లేకపోతే ఆ రౌడీ నెంబర్ 1 కాళ్లే పట్టుకోమంటావా? అక్కర్లేదు. సమరము సాయరే బలము చాలిన మోగించండి సమర భేరి. నేను బతికుండగా ఈ ఊళ్ళో ఇంకో రౌడీ ఉండటానికి వీల్లేదు. టైగర్ గారు, మీరు కాస్త ఆగండి. వాడెవడో నేను తెలుసుకొస్తాను కదా. వీల్లేదు. ఈ టైగర్ కాండ్రించాల్సిందే. అవతల వాడు పల్లాడు చూడాలా గర్జిస్తుంటే నీ గాండ్రి బాడు వినిపించుకుంటాడయ్యా. అవును సార్, ఈసారికి ఎస్ఐ గారిని పంపించడమే ధర్మం. కరెక్ట్. కండకు లొంగిన వాడిని కాకి బట్టలతో లొంగదీయటమేగా రాజకీయం. ఎస్ఐ, ఇక చూపిస్తాను ఆ లాఠీ ప్రతాపం. ఎక్కడ రౌడీ? పట్టుకోండి. ఆగండి. ఎవరమయ్యా నువ్వు? మీరెవరి కోసం వచ్చారో వాణ్ణి. నా కోసం వచ్చుంటే నేను జీప్ ఎక్కుతాను. పెళ్లి ఆపడానికి వచ్చుంటే మిమ్మల్ని జీప్ కిందేసి తొక్కుతాను. అంత మొగడుదా? స్టేషన్ లో చూపిస్తాను, పదండి. పదా. నడి రోడ్డు మీద 10 మంది అమాయకులను చావబాదిన రౌడీ నంబర్ 1వి నువ్వేనా? పట్టపగల ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే పట్టించుకొని 2 టౌన్ ఎస్ఐ నీవేనా? ఓహో, నువ్వు రౌడీ నంబర్ 1వే కాదు, పతిత బిడ్డవు కూడానా? ఏ ఊరిని? రాజమండ్రి జైలు సూపరింటెండెంట్కి ఫోన్ చేయి. నా ఊరేమిటో సత్తా ఏమిటో చెప్తాడు నీకు. ఓహో, పాత నేరస్తుడు అన్నమాట. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఏం చదువుకున్నావు? బళ్ళో అక్షరాలను, కోర్టులో శిక్షలను, జైల్లో నీతి భక్షణ, సంఘంలో రక్షణ చదువుకున్నాను. వీడిని సెల్లో పెట్టండి. అలాగే సార్. తల్లో ఉన్నది దించి నిజమైన చదువు మనం నేర్పిద్దాం. ఆగండి. అనాథాశ్రమంలో జొన్న సంకటి తిని ఈ కండ బండరాయిలా తయారైంది. జైల్లో రాళ్ల బియ్యం తిని ఈ గుండె రాతి బండలా మారింది. ఈ కొండను ఢీకొన్నారో తలలు పగులుతాయి. ఏం బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. అధికారాన్ని ఐశ్వర్యవంతులకు తాకట్టు పెట్టి లంచాలతో రంగు మారిన రక్తం నీది. అందుకే నీకు ప్రాణం మీద తీపి ఎక్కువగా ఉంటుంది. కానీ నేను నాకంటూ ఎవరూ లేనివాణ్ణి, ఎంతకైనా తెగించిన వాణ్ణి. నేరం చేసిన మనుషుల్ని వీధుల్లో వదిలేసి అఘాయిత్యాన్ని ఆపిన నన్ను అరెస్ట్ చేస్తే అగ్ని పర్వతమై రగిలిపోతాను. ఈ స్టేషనే నీకు సజీవ సమాధి చేస్తాను. ఇప్పుడు చెప్పు, నన్ను సెల్లో పెడతావా, లాఠీలతో కొట్టిస్తావా, లేక సగౌరవంగా పంపిస్తావా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. బతక నేర్చిన వాడివి. వస్తా. చూడు ఇన్స్పెక్టర్, ఆ పిల్ల మీద దౌర్జన్యం చేసిన గుండాలను మాత్రమే తన్నాను. నా మీదకు నిన్ను ఉసుగొలిపిన వాళ్లను టైం చూసుకుని తంతానని చెప్పు. మీ అసలు పేరేమిటి సార్? భగవాన్. భగవాన్ అంటే దేవుడా సార్? ఆపదలో ఉన్న వాళ్ళకి. అరుగు అన్నయ్య వచ్చేశారు. ఆశీర్వదించు అన్నయ్య. నిండు సుమంగడిగా నూరేళ్లు వర్తిల్లమ్మా. బాబు, నువ్వెవరో గాని సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డ పెళ్లి జరిపించావు. నీ రుణం ఈ జన్మలో వద్దు మాస్టర్. నా చేత అక్షరాలను దిద్దించిన ఈ చేతులతో, నాకు ఆసరా కల్పించిన చేతులతో నాకు నమస్కరించొద్దు. బాబు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? రక్తం పంచిన నా తల్లి తన తప్పు దాచడం కోసం నన్ను అనాథను చేసి విసిరిపారేస్తే మీ ఆశ్రమంలో కళ్ళు తెరిచిన వాణ్ణి. ఈ లోకంలో అనేక మంది అనాథలు ఉన్నారు. కానీ ఏ అనాథకు లేని ప్రత్యేక అర్హత నాకుంది మాస్టారు. ఆ అర్హతే నా మనస్సు మీద, శరీరం మీద చెరగని ముద్ర వేసింది. నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు?
బాబు భగవాన్ నువ్వా? అవును మాస్టారు, భగవాన్ని. మీరు పేరు పెట్టిన భగవాన్ని. కానీ లోకం నన్ను అలా పిలవలేదు మాస్టారు. ఏ పాపం ఎరిగిన పసి వయసులో సాటి విద్యార్థులు పతిత బిడ్డ అని నన్ను గేలి చేస్తుంటే నా మనస్సు నలిగిపోయింది మాస్టారు. ఏంట్రా కూసా? ఏమిట్రా నువ్వు పతిత బిడ్డవు కాదా? కాకపోతే ఇదేమిట్రా? ఇదిగో ఈ పేరు చదవండిరా. పతిత బిడ్డ. పతిత బిడ్డ. పతిత బిడ్డ. బాబు భగవాన్ ఎంత అనర్థం జరిగిందిరా. అలా చిన్నతనంలోనే మీకు దూరం అయి జైలుకు వెళ్ళాను. పోస్టల్ స్కూల్ నుంచి జైలుకి, జైలు నుంచి వీధుల్లోకి అనంతయానం చేసిన నేను, నిత్యం మోసాలతో అన్యాయాలతో నిండిన ఈ సంఘం జైలు కంటే ఘోరంగా ఉందని తెలుసుకున్నాను మాస్టారు. అంతేకాదు బాబు, ఇక్కడ మా జీవితాలకు రక్షణ లేకుండా పోయి మేమందరం అనాథమైపోయాం. కాకూడదు మాస్టారు. తల్లి తండ్రి లేక బిడ్డ అనాథ కావచ్చు, కానీ నీతి న్యాయం లేక ఊరు అనాథ కాకూడదు. శిథిలమైపోయిన ఆ ఇంటిని ప్రజాదేవాలయంగా మారుస్తాను. దేవుడికి ప్రతిరూపమైన ఈ జయగంటను ఆ ఇంటి ముందు ప్రతిష్ఠిస్తాను. మీలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం కలిగినా, ఏ రాక్షసులు అన్యాయం తలపెట్టినా ఈ గంట కొట్టండి. ఆ ప్రతిధ్వని నేనెక్కడున్నా నాకు వినిపిస్తుంది, నన్ను ఇక్కడికి రప్పిస్తుంది. ఈ క్షణం నుంచి ఈ ఘంటానాదమే బాధాశ్రుతుల పాలిటి అభయహస్తమై నిలుస్తుంది. ఇది మోగితే ధర్మం మేలుకున్నట్లు.